ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష స్టార్ట్ చేసే సమయానికే, ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో. దాని కాదని అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్స్, బ్రాయిలర్స్ 15 సంవత్సరాల కింద ఇండియా బుల్ కంపెనీ కోసం తయారు చేసినవి. ఆ కంపెనీ మూతపడడం వల్ల, కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంటే అధ్యక్ష, ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన, సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు, ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో 4 యూనిట్లు ఉంటే 270 మెగావాట్స్ ఇంటూ 4 యూనిట్స్ 1080 మెగావాట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది. బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడినరు. మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అయినా కానీ ఈరోజు అది ఎట్లంటే, ఇప్పుడు 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లాంట్ అది. ఆ సి గారి రిపోర్ట్లో ఏం రాసిందంటే, ఇది 2 years ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు, 10 to 15 years కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష. అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్ని వేల కోట్ల అధ్యక్ష, అది 7,290 కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్, అది 10,616 కోట్లకు పెరిగింది, 43% ఇంక్రీజ్ అయింది. అంటే డబ్బులు వృధా చేసిండ్రు. పోనీ డబ్బులు పెడితే ఎక్కువ, ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు, ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి అధ్యక్ష. మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందు పోతాం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వము ఈ ప్రయాసొమ్ముని కష్టపడి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వ సొమ్ముతోటి విచ్చలవిడిగా నామినేషన్ బేసిస్లో వర్కులు ఇచ్చింది బిహెచ్ఎల్కు, ఇచ్చేసి ఎక్కువ రేట్లకు, అది ప్రభుత్వ సంస్థ అంట. తద్వారా బిహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు, వాళ్ళు అనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది. బిహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేకుండా, టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డగోలుగా వ్యవహారం చేసింది అధ్యక్ష. మరి మాట్లాడొద్దనంటే మేము మంచి పనులు చేయాలని ఉన్నాం, ముందుకు పోవాలని ఉన్నాం కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి. మేము ఇటువంటి పోయే ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని కూడా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి, హ్యూమన్ ఎర్రర్ ఎక్కడ, కావాలని స్వార్థపూరిత రాజకీయాల కోసమో, స్వార్థం కోసమో, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం చేసిన తప్పుల్ని ఈ తెలంగాణ సమాజానికి, ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మాకుంది అధ్యక్ష. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, ఈరోజు ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని చెప్పి మేము సంతోషపడతలేము అధ్యక్ష. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వచ్చిందంటే ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి విషయంలో, చిన్న విషయమైనా సరే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు చేసిన నిర్వాహకం గురించి మేము ప్రజలకు చెప్పకపోతే అది మా తప్పు అవుతుంది. మేము చేతగానే వాళ్ళం అయిపోతాం, మేము చెప్పలేని వాళ్ళం అయిపోతాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు, మంచి పనులు కూడా చెప్తాం అధ్యక్ష. వాళ్ళు చేసిన ఏదైనా మంచి పని ఉంటే కూడా మేము చెప్తాం. కేసీఆర్ కిట్ ఇచ్చిందంటే బాగుందని చెప్పినాం. కొన్ని విషయాల్లో మేము ఎక్కడ కూడా, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ పథకం బాగుందని చెప్పి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మెచ్చుకున్నారు, దేవతని అన్నారు. కానీ మేము కూడా చెప్తున్నాం, మీరు చేసిన నిర్వాహకం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిండ్రో త్వరలోనే కొత్త జడ్జి అపాయింట్మెంట్ అయ్యి కంప్లీట్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ అయితే అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.